ఉద్యోగ సంఘాల వాళ్ళకి 2-3 సీట్లు ఇచ్చారు కదా బేసిక్గా నడుస్తుంటాయి ఇవన్నీ కూడా. కానీ ఒకటి సార్ వాలంటీర్ వ్యవస్థ లేదు అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదో కుంభకోణం జరిగిందని తీసుకురావడం వెనక ఏంటి పొలిటికల్ గా రేపొద్దున ఇలాంటి వ్యవస్థ ఇస్తుంటారు. వాళ్ళది వార్తలు కాదు పాడు కాదు, ఏ మామూలుగా ఎదుటి ప్రత్యర్థితో ఎట్లా మాట్లాడాలో వాళ్ళ పేపర్లో వార్తలుగా రాస్తుంటారు. వాస్తవంగా వార్త వేరు అది వేరు. వార్తలు రాసేవాడెవడు కూడా ఇట్లాంటి పనికి మాలిన కంపారిజన్ పెట్టడు. కంపారిజన్ చేయాలనుకుంటే నువ్వు అక్కడ సింపుల్ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఐప్యాక్ అనేటటువంటి వాళ్ళ సంస్థకి ఆ తర్వాత డబ్బులు ఇచ్చేది ప్రభుత్వం తరపున ఇప్పించుంటారు. రామ్ ఇన్ఫ్రా అని చెప్పి పేరు పెట్టుంటారు దానికి. వాలంటీర్ల ద్వారా అంతకుముందు వాళ్ళు ఆ వాలంటీర్ల వ్యవస్థ నడపడం ఐప్యాక్ వచ్చు కదా ఆటోమేటిక్గా. వాళ్ళకి ఇస్తారు జాబ్స్. ఇప్పుడు మొన్న తెలుగుదేశం పార్టీకి సర్వేలు చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళ డిజిటల్ దాంట్లో తీసుకోవట్లేదా? అట్లా కొన్ని ప్రచారాలు చేసి పెట్టినటువంటి వాళ్ళని డిజిటల్ దాంట్లో తీసుకోలేదు. మొన్న చైతన్య కుర్రోడు ఎవరో ఇట్లాగే ఇచ్చింది కదా, వీడియో మాట్లాడింది కదా, అతనేం తెలుగుదేశం తరపున మాట్లాడలేదు, ముందు విడిగా సొంతగా మాట్లాడాడు. సక్సెస్ అయ్యాక వాళ్ళ పార్టీ ఐటీడీపీలోకి తీసుకున్నారు కదా. అట్లాగే ఉంటాయి ఇవన్నీ కూడా, ఇచ్చిపుచ్చుకోవడాలు అంత మించే ఉండదు. కానీ అంటే ఇది కుంభకోణం అన్నారు కాబట్టి ఎంత టాపిక్ రేపొద్దున్న ఇది అయిపోయిన అంటే లిక్కర్ స్కామ్ తర్వాత ఇలా ఒక్కొక్క కుంభకోణం బయటకు తీస్తాము అని చెప్పడమా? ఇప్పుడు